గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలో ఇప్పటికే ఆలయాలన్నింటినీ కూడా మూసివేశారు. గత కొద్దిసేపటి క్రితం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన పుణ్యక్షేత్రాలన్నీ కూడా మూసివేశారు ఆలయ అర్చకులు, అక్కడ ఉన్నటువంటి ప్రముఖ నిర్వాహకులు. ప్రధానంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పెద్దమ్మ తల్లి దేవస్థానం, అదేవిధంగా ఖమ్మంలోని గణపేశ్వరాలయం, సంగమేశ్వరాలయంతో పాటు ఖమ్మం నగరం నడిబొడ్డిన స్వయంభూగా వెలిసిన శ్రీ సంబాది లక్ష్మీ నరసింహ ఆలయాన్ని కూడా ఇప్పటికే మూసివేశారు. సంపూర్ణ చంద్రగ్రహణం నేపథ్యంలోనే దాదాపు కొన్ని గంటల పాటు గ్రహణం వీడిన తర్వాత మళ్ళీ సంప్రోక్షణ చేసిన తర్వాత అటు భక్తులకు దర్శనానికి అనుమతిస్తామని చెప్పి ప్రస్తుతం ఆలయ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే సంపూర్ణ చంద్రగ్రహణం యొక్క ప్రభావం ప్రజలపై ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మేలు, నిజంగా ఈ సమయంలో ఆహార నియమాలు ఏ విధంగా ఉండాలి, ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు అందుబాటులో ప్రముఖ పురోహితులు యుగేంద్ర శర్మ గారు, ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు సంపూర్ణ చంద్రగ్రహణం ఏ సమయంలో ఉంటుంది, అసలు ఎటువంటి ప్రభావం ప్రజల మీద ఉంటుంది? శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ సంవత్సరంలో ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఈరోజు రాత్రి 9:56 ప్రారంభమై అట్లాగే 1:26 వరకు సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో సంపూర్ణంగా కనిపిస్తుంది. ఈ గ్రహణం ఈ సంవత్సరం రాహుగ్రస్తంగా చంద్రగ్రహణం సంభవిస్తున్న వేళ అత్యంత బలమైన చంద్రగ్రహణం కాబట్టి ఈ చంద్రగ్రహణం శతభిష నక్షత్రం చివరి నుండి పూర్వాభాద్ర నక్షత్రం ప్రారంభం వరకు ఈ చంద్రగ్రహణం ఏర్పడటం వల్ల ఈ శతభిష నక్షత్రం కుంభరాశి వాళ్ళు, అట్లాగే పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశిలోకి వస్తుంది కాబట్టి మీనరాశి వాళ్ళకి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ఆ 2 నక్షత్రాల వారు ఈ గ్రహణాన్ని చూడకుండా ఆ గ్రహణాన్ని చాలా జాగ్రత్తగా గ్రహణ సమయంలో ఉండి అట్లాగే ఆహార నియమాలు పాటించి, ప్రతి ఒక్కళ్ళు ఆహార నియమాలు పాటించాలి. గ్రహణం అనేసరికి ఈ గ్రహణ సమయానికి ప్రారంభానికి 6 గంటల ముందు, అంటే గ్రహణానికి మన శరీరంలో ఏమీ లేకుండా పదార్థాలు అనేవి చూసుకుంటూ 6 గంటల ముందు వరకు ఈ పరిపూర్ణంగా ఈ భోజనం చేసేవాళ్ళు, టిఫిన్ చేసేవాళ్ళు పూర్తి చేసుకొని ఆ గ్రహణ సమయాన్ని ఎవరికున్న అనుష్ఠానం వారు ఆ అనుష్ఠానాన్ని నిర్వహించుకుంటూ మంత్రజపాలు, అట్లాగే మనకు ఏదైతే అనుష్ఠానాలు ఉంటాయో ఆ అనుష్ఠానాలు మామూలు సమయం కన్నా ఈ గ్రహణ సమయంలో చేస్తే 100 రెట్ల ఫలితం అధికంగా వస్తుంది. కాబట్టి ఆ గ్రహణ సమయంలో సద్వినియోగం చేసుకొని ఆయా దేవతల అనుగ్రహాన్ని పొంది మిగతా వారందరూ కూడా భగవన్నామాన్ని చేస్తే ఇంకా విశేషం, వారి యొక్క ఈతిబాధలన్నీ నశిస్తాయి. అట్లాగే గ్రహణానికి ఆరంభం ముందు, అట్లాగే గ్రహణం ప్రారంభమైన తర్వాత స్నానాదులు నిర్వహించి ఆ గ్రహణ సమయంలో భగవతారాధన ఏది చేసుకున్నా కూడా దానికి 100 రెట్ల ఫలితం వస్తుంది. కాబట్టి ఈ గ్రహణ సమయంలో ప్రతి ఒక్కళ్ళు భగవతారాధన చేసుకొని ఆ శతభిష నక్షత్రం వారు మరియు పూర్వభద్ర నక్షత్రం వారు ఆ గ్రహణ శాంతి తొలగిపోవటానికి, ఆ గ్రహణ దోషం ఏదైతే ఉంటుందో ఆ గ్రహణ దోషం తొలగిపోయి సుఖశాంతులతో ఉండాలంటే వారు ఆ గ్రహణానికి సంబంధించిన వెండిది ఒక సర్పబింబం, అట్లాగే చంద్రబింబాన్ని ఒక రాగి పాత్రలో ఉంచి దానిపై కొద్దిగా నెయ్యి పోసి ఆ గ్రహణం అయిన తర్వాత మరుసటి రోజు ఉదయం ఆ బ్రాహ్మడికి ఆ దానం ఇచ్చేసిన తర్వాత శివారాధన లేదైతే అభిషేకం చేసుకున్నట్లయితే ఈ గ్రహణ దోషం పూర్తిగా పరిహారం అయిపోతుంది. మిగతా రాసుల వారు ఏమీ భయపడనవసరం లేదు. ప్రతి ఒక్కళ్ళు ఆ గ్రహణ రాశుల వారికి మిగతా రాశుల వారికి ఎటువంటి దోషము లేదు. ఇప్పుడు ఈ యూట్యూబుల్లో వీటిల్లో చాలామంది ఆ రాశి వారు ఈ రాశి వారు అని చెప్పి అనేక రకాల వారు చెప్తున్నారు. శతభిష నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం వారొక్కరే ఆ గ్రహణ దోషం తొలగిపోవటానికి ఆ పరిహారాన్ని చేసుకొని ఆ శివుడికి ఆరాధన చేసుకున్నట్లయితే ఎటువంటి భయము లేదు. వారు ఆ 2 చేసుకున్నట్లయితే తప్పకుండా వారు మంచి జరుగుతుంది. అట్లాగే మిగతా రాశుల వారు గ్రహణాన్ని చూడవచ్చు. చూసిన తర్వాత తెల్లవారి ఎవరికి అవకాశం ఉన్న వాళ్ళు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణ చేసి స్వామివారికి ఒక నమస్కారం చేసుకొని వచ్చినట్లయితే వారికి ఎటువంటి ప్రమాదం ఉండదు. యూట్యూబ్లో అట్లాగనే ఈ మాధ్యమాల్లో అనేక మాధ్యమాల్లో మైకు దొరికితే చాలామంది
ఎవరికి తోచింది వారు చెప్తున్నారు. దయచేసి వాటినన్నింటిని నమ్మకండి. ప్రశాంతంగా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఇంకా అవకాశం ఉంటే మీ గోత్రనామాదులతో స్వామివారికి ఒక అర్చన చేయించుకున్నట్లయితే ఇంకా విశేషంగా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహణ నియమాలను అందరూ పాటించి 9:56 గ్రహణం ప్రారంభమై 11:02 మధ్యమంలో ఉండి అట్లాగే 1:26 గ్రహణం పూర్తవుతుంది. ఈ గ్రహణం పూర్తి కాగానే యథావిధిగా ఇళ్ళు శుభ్రం చేసుకొని మళ్ళీ దేవతలందరినీ కూడా కడుక్కొని శుభ్రం చేసుకొని అలాగే దేవాలయాలు కూడా ఆ సమయంలో గ్రహణం అయిపోగానే దేవాలయాలన్నీ శుభ్రం చేసి ఆ విగ్రహాలకు మళ్ళీ అభిషేకాదులు నిర్వహించి పూర్తిగా సంప్రోక్షణ చేసిన తర్వాత యథావిధిగా ఉదయం 6 గంటల వరకు మళ్ళీ దేవాలయాలన్నీ తెరుచుకుంటాయి. ఆ దేవాలయాలకు వచ్చి మీ యొక్క నిత్య కర్మలన్నీ విధిగా చేసుకోవచ్చును. సాధారణంగా మనం పాక్షిక గ్రహణాలు చూస్తుంటాం, సంపూర్ణ గ్రహణాలు చూస్తుంటాం. పాక్షిక చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఎటువంటి ప్రభావం ఉంటుంది, సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చినప్పుడు ఎటువంటి ప్రభావం ఉంటుంది, సంపూర్ణ చంద్రగ్రహణంలో ఎక్కువగా ప్రజలపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, ప్రధానంగా ఇటువంటి సమయంలో గ్రహణ సమయంలో ఏ దేవుణ్ణి ఏ భగవంతుని స్థుతిస్తే సత్ఫలితం ఉంటుంది? పాక్షిక గ్రహణం అట్లాగనే సంపూర్ణ చంద్రగ్రహణం 2 రకాలుగా. ఈ గ్రహణాలలో పాక్షికంగా అంటే మనకు డైరెక్ట్గా దాని ప్రభావం పడకుండా ఉండటం పాక్షికం. డైరెక్ట్గా ఆ గ్రహణ ప్రభావం అంటే మన భూమికి ఆ చంద్రుడికి మధ్య వచ్చే ఆ నీడను గ్రహణం అంటారు. అది చంద్రుడిని కనుక మనకు కనిపించకుండా ఉంటే చంద్రగ్రహణం అని, అట్లాగే సూర్యుడు కనిపించకుండా ఉంటే సూర్యగ్రహణం అని చెప్పనంటారు. ఇది డైరెక్ట్గా మన భూమి మీద మన ప్రదేశం మీద పడ్డప్పుడు అది సంపూర్ణంగా ఆ ఛాయ గనక ఆ గ్రహాన్ని చంద్రుడిని కానీ సూర్యుడిని కానీ ఆ అడ్డం వస్తుందో అప్పుడు సంపూర్ణ గ్రహణం అంటారు. ఈ గ్రహణ ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది. ఇంతకుముందు కూడా చాలా గ్రహణాలు వచ్చినాయి. చాలామంది విశేషంగా స్వామివార్లకు అర్చనలు అభిషేకాదులు ఆ గ్రహణ సంబంధించిన దోష పరిహారాలు చేసుకున్నారు. కాబట్టి ఈ మధ్యకాలంలో దీని మీదుగా విపరీతంగా ప్రచారం అయిపోయి మాధ్యమాలలో దాన్ని ఒక ఇదిలాగా చూపిస్తున్నారు. కానీ గ్రహణం అనేది సంభవిస్తూనే ఉంటాయి, పూర్వకాలం నుంచి సంభవిస్తూనే ఉన్నాయి. దాన్ని పరిహారం చేసుకున్నట్లయితే దోషం ఉండదు, అంతగా భయపడిన అవసరం లేదు. అట్లాగే గ్రహణానంతరం ఇది గ్రహాలకు సంబంధించింది, ఈ నక్షత్రాలు గ్రహాలకు సంబంధించింది. కాబట్టి రాహుగ్రస్తంగా పడితే రాహుగ్రహానికి, అట్లాగే కేతుగ్రస్తంగా పడితే కేతుగ్రహానికి, చంద్రగ్రహణం అయితే చంద్రుడికి, సూర్యగ్రహణం అయితే సూర్యుడికి వీటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. మిగతా మన దగ్గరలో ఉన్న ఏ దేవాలయమైనా మనకు నమ్మకం ఉన్న ఏ దేవుడి దగ్గరికైనా మనం వెళ్ళి ఆ గ్రహాలకు పరిహారం చేసుకొని ఆ దేవుడికి ఒక అర్చన చేసుకున్నట్లయితే సంపూర్ణంగా మనశ్శాంతిగా ఉంటుంది. గ్రహణ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాలన్నింటినీ కూడా మూసివేస్తున్నారు, భక్తులకు దర్శనాలు కూడా నిలిపివేస్తున్నారు. కానీ శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం గ్రహణానికి అతీతంగా తెరిచే ఉంచుతామని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆలయ అర్చకులు చెప్తున్నారు. ఎందుకు శ్రీకాళహస్తి ఆలయానికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత మాత్రం ఏంటి స్వామి? శ్రీకాళహస్తి స్వయంగా ఉద్భతమయ్యి నవగ్రహాలన్నీ కూడా ఆ ప్రాంగణంలో ఆ నక్షత్రాలకు అధిపతులు అట్లాగే నవగ్రహాలకు అధిపతులు అన్నీ కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉంటాయి. కాబట్టి ఆ గ్రహణ సమయంలో ఆ నవగ్రహాలు నక్షత్రాలు మనకు ఏదైతే సూర్యుడు చంద్రుడు ఇవన్నీ కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉద్భవించి ఉండటం వల్ల వాటి యొక్క యంత్రాదులు మనం శ్రీకాళహస్తి వెళ్ళినట్లయితే పైన స్లాబ్లో చూస్తే మనకు కనిపిస్తుంది. ఆ గ్రహకూటములు దానికి సంబంధించినవన్నీ ఉంటాయి. ఆ యంత్రాలు అవి అక్కడ ప్రత్యక్షంగా ఉండటం వల్ల ఆ దోషం అనేది ఆ దేవాలయాలకు రాదు. ఆ దేవాలయాలకు థ్యాంక్ యూ అర్చక స్వామి. అది మొత్తంగా మనం చూస్తున్నాం గ్రహణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదో యోగేంద్ర శర్మ గారు చాలా స్పష్టంగా వివరించారు. ప్రస్తుతం గ్రహణ సమయంలో పూర్తిగా తీసుకోవాల్సినటువంటి ఆహార నియమాలు కూడా పాటించాలని, గ్రహణ సమయం ముగిసిన తర్వాత పూర్తిగా దోష నివారణకు సంబంధించి కావచ్చు, గ్రహ శాంతికి సంబంధించి కావచ్చు, ఆ తర్వాత ఆలయాల్లో దర్శనానికి వచ్చు, స్వామివార్ల దర్శనం కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పటికే ఆలయాలన్నింటినీ కూడా మూసివేశారు. రేపు ఉదయం కల్లా మళ్ళీ తిరిగి సంప్రోక్షణ తదనంతరం మళ్ళీ ఆలయాలను తెరిచి ఉంచుతామని చెప్పి ఆలయ నిర్వాహకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది హైదరాబాద్తో ఇప్పుడు ఉదయ టీవీ ఖమ్మం నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.